మహాగణాధిపతయే నమః. అర్జున విషాద యోగం 8వ శ్లోకం. ఇక రాబో 2 శ్లోకాల్లో దుర్యోధనుడు తన పక్షమునందలి ప్రధాన వీరుల పేర్లను పేర్కొనుచు అన్యాన్య వీరులతో పాటు వారిని ప్రశంసించుచున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. పద విభాగం. భవాన్ భీష్మః చ కర్ణః చ కృపః చ సమితింజయః అశ్వత్థామా వికర్ణః చ సౌమదత్తిః తథా ఏవ చ. ప్రతిపదార్థం. భవాన్ చ పూజ్యులైన మీరును, భీష్మం చ భీష్మ పితామహుడును, కర్ణః చ కర్ణుడును, సమితింజయః సంగ్రామ విజయుడగు, కృపః చ కృపాచార్యుడును, తథా ఏవ అలాగే, అశ్వత్థామా అశ్వత్థామయు, వికర్ణః చ వికర్ణుడును, సౌమదత్తిః చ సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును. తాత్పర్యం. వీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. విశేషార్థం. భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు విలువిద్య నేర్పిన గురువు. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము మొదలగు దివ్యాస్త్రాల ప్రయోగాలను చక్కగా తెలిసినవాడు. విద్య నేర్పిన గురువును దుర్యోధనుడు అందరి పేర్ల కంటే ముందుగా పేర్కొంటూ గౌరవపూర్వకంగా మీరు అని చెబుతున్నాడు. శంతన మహారాజు గంగాదేవిల పుత్రుడు దేవవ్రతుడు. తండ్రి సుఖం కోరుకున్న పుత్రుడుగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి రాజ్య పదవిని త్యజించుటకు భీష్మ ప్రతిజ్ఞ చేయడం వలన ఇతడు భీష్ముడు అని పిలువబడింది. తండ్రి ఇచ్చిన వరం ఇచ్చామరణం. మహాభారత రణరంగంలో కౌరవుల పక్షాన సైన్యాధ్యక్షుడై 10 దినములు యుద్ధం చేసిన తరువాత అంపశయ్యపై చేరి అందరికీ జ్ఞానోపదేశం చేశాడు. ఉత్తరాయణం ప్రవేశించాక తన ఇచ్ఛతో దేహాన్ని త్యజించాడు. సూర్యుని అనుగ్రహం వలన కుంతికి కలిగిన పుత్రుడే కర్ణుడు. కవచకుండలాలను కూడా దానం చేసిన శస్త్రాస్త్ర విద్యల్లో అర్జునునితో సమానుడు. దుర్యోధనునికి ప్రాణ స్నేహితుడు. కృపాచార్యుడు శరద్వాను మహర్షి కుమారుడు. ద్రోణాచార్యుని కంటే ముందు కౌరవ పాండవులకు, యాదవులకు ధనుర్విద్య నేర్పినవాడు. యుద్ధంలో సమస్త కౌరవ సైన్యం నశించినను ఇతడు జీవించే ఉండి పరీక్షిత్తునకు అస్త్ర విద్య నేర్పాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుల పుత్రుడు. శస్త్రాస్త్ర విద్యల్లో అత్యంత నిపుణుడు. ధృతరాష్ట్రుని 9 పుత్రుల్లో వికర్ణుడు ఒకడు. కౌరవ రాజ్యసభలో ద్రౌపదికి అన్యాయం జరిగిన వేళ ఆ అన్యాయాన్ని ఎదిరించి తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా ప్రకటించిన గొప్ప వ్యక్తి. సోమదత్తుని పుత్రుడు భూరిశ్రవుడు. ఇతడినే సోమదత్తి అని అంటారు. తర్వాతి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.